ధరణి స్టార్ట్ అయ్యి అక్టోబర్ 2020. అక్టోబర్ 2020కి ముందు సాదా బైనామాలను మీరు క్రమబద్ధీకరించుకోవచ్చని అక్టోబర్ 20కి ముందు అక్టోబర్ 1 నుండి నవంబర్ 7 వరకు మనకు దరఖాస్తులను ఆహ్వానించింది అప్పటి ప్రభుత్వం. సాదా బైనామాలు అంటే ఏదో కాగితాల మీద రాసుకున్నవన్నింటినీ క్రమబద్ధీకరిస్తాం, మళ్ళీ ఒకసారి మీకు అవకాశం ఇస్తున్నాం. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 7 వరకు, అంటే అక్టోబర్ 20 డేట్ ఏదైతే ఉందో అది కొత్త రెవెన్యూ చట్టం ధరణి వచ్చిన రోజు. అయితే ధరణి వచ్చినప్పుడు ఈ పాత చట్టాన్ని రద్దు చేశారు. ధరణి రాగానే పాత చట్టం రద్దయిపోయింది. కొత్త చట్టం 4 పేజీల చట్టం, ఎంత తల తోక లేని చట్టం వచ్చింది. ఈ సాదా బైనామాల ప్రక్రియలో ఈ అక్టోబర్ 20 నాటికి 2.24 lakhs అంటే 2,24,000 దరఖాస్తులు వచ్చినాయి. నేను ఓన్లీ సాదా బైనామా ప్రక్రియ మాత్రమే చెప్తున్నాను. ఈ అక్టోబర్ 20 నుంచి నవంబర్ 7 వరకు 6,24,000 దరఖాస్తులు వచ్చినాయి. అంటే రమారమి 7 లక్షలు, అంతే అందరు కలిసి 9 లక్షలు అంటున్నారు. ఇప్పుడు 6.2 ఇది 2 అది మొత్తం 9 లక్షలు. ఈ 9 లక్షలకు ఈ 2.24 lakhsకి ఏమైందంటే ఈ కొత్త చట్టం వచ్చింది కదండి, పాత చట్టంలో మాత్రమే సాదా బైనామా ప్రక్రియను చేసుకునే వెసులుబాటు ఉంది. కోర్టుకు ఒకరు పోతే కోర్టు అడిగింది, మీరు సాదా బైనామా ప్రక్రియను నవంబర్ 7 వరకు దరఖాస్తులు తీసుకున్నారు కదా, అప్పుడు ఈ అక్టోబర్ 20 నుంచి నవంబర్ 7 వరకు తీసుకున్న దరఖాస్తులు కొత్త చట్టం ప్రకారం తీసుకున్నారా, పాత చట్టం ప్రకారంగా తీసుకున్నారా? మీరు ఇప్పుడు చేయబోయేది కొత్త చట్టం ప్రకారంగా వీళ్ళని రెగ్యులరైజ్ చేస్తారా, పాత చట్టం ప్రకారంగా చేస్తారా? ఈ 2.24 లక్షలేమో పాత చట్టం ఉన్నప్పుడు కాబట్టి అది చేసుకోండి. కానీ 6.24 లక్షలు ఎట్లా చేస్తారు చెప్పండి? ఈ 7 లక్షల దరఖాస్తులు ఎట్లా పరిష్కారం చేస్తారు చెప్పండి? అంటే కొత్త చట్టంలో ఏమైనా రాసారా సాదా బైనామా ప్రక్రియ? రాయలేదు. కొత్త చట్టంలో సాదా బైనామా ప్రక్రియ లేదు. పాత చట్టం అమల్లో ఉందా? పాత చట్టం రద్దయిపోయింది. మరి సాదా బైనామా ప్రక్రియను మీరు ఏ విధంగా కొనసాగిస్తారు, ఏ విధంగా రెగ్యులరైజ్ చేస్తారు? నవీన్ మిట్టల్ గారు చెప్పండి. సైలెన్స్. స్టే. 7 లక్షల దరఖాస్తులు ఈరోజు. మీరు ఆ కమిటీలో ఉన్నారా అండి? లేనండి. మీరు ఆ కమిటీలో ఉన్నారా? లేనండి. లేకపోవడం చాలా అదృష్టం సార్. అంటే సునీల్ వీళ్ళు ఉన్నారు కదా. అవును. అయితే ఇప్పుడు 7 లక్షల దరఖాస్తులు సార్, మేము ఒక విషయం చెప్పాం. కమిటీలో లేను కానీ కమిటీకి చాలా దగ్గరలో ఉన్నాను. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఒకటి ఉంది సార్. ఈ 7 లక్షల దరఖాస్తులకు కొత్త చట్టంలో ఆ రోజు కేసీఆర్ గారు ఒక మాట చెప్తే అయిపోయింది. కేసీఆర్ అంటే తెలుసు కదా మనకు, ఒక మాట కాదు, ఒక చేసేయండి అంటే అయిపోయింది. అనలేదు, అనలేదు. ఎందుకు అనలేదంటే ఇంతకుముందు చాలా చక్కగా చెప్పారు నా మిత్రుడు కొలీగ్ గారు. నిజంగా కూడా వాళ్ళ కులానికి అంటే అగ్రవర్ణం అని నేను అంటానండి ఇక్కడ. ఎందుకంటానంటే వెలిమ వాళ్లకు అన్నీ కూడా సాదా బైనామాలు చేసినవన్నీ ఆ దొరలు ఇచ్చినాయి. ఆ దొరల భూములు కనుక ఈ కిందికి వాళ్ళకి పోతే ఈ 7 లక్షల దరఖాస్తులో దొరల భూములు ఉన్నాయి. అందుకోసమని వాళ్ళు సైలెంట్గా 2020 నుంచి 2024 వరకు ఉండి నేను చెమట ఒడిచి ధరణి తెచ్చినా అంటాడు కేసీఆర్. ఎంతవరకు సబబండి? ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు తొందరగా చేయండి అని చెప్పాం. వాళ్ళు కొత్త చట్టం తీసుకొచ్చే వరకు కూడా సమయం, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, 14వ తారీఖే నోటిఫికేషన్ వస్తుంది. మేమేమంటున్నాం, ఒక ఆర్డినెన్స్ తీసుకురండి. ఒక ఆర్డినెన్స్ ఇమీడియట్గా పొద్దున్నే ఆర్డినెన్స్ వస్తుంది సార్. సాదా బైనామా ప్రక్రియలో కనీసం 7 లక్షల దరఖాస్తులు కరెక్టా కాదా తెలియదు, కానీ 7 లక్షల దరఖాస్తుల ప్రక్రియ మొదలవుతుంది కదా. అటువైపు రెవెన్యూ వ్యవస్థ కుంటుబడిపోయింది. CCLA ఇచ్చేటువంటి ఏ ఆర్డర్స్ను కూడా ఖాతరు చేయని ఈరోజు నేను కలెక్టర్ వ్యవస్థను చూస్తున్నాను. ఎప్పుడు లేదండి. కాబట్టి ప్రభుత్వం మేల్కొనాలి. ఇప్పుడున్న ప్రభుత్వం గుర్తించాలి ఈ విషయాన్ని. మీరు ప్రభుత్వం ప్రకారంగా ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్లు పనిచేయని తత్వం ఒకటి వస్తుంది అంటే మొత్తానికి మొత్తం ఒక విధ్వంసం.